హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను. మరి మనం స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి యొక్క సచ్చరిత్ర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. మరి ఈరోజు జ్ఞానాన్ని తీసుకునే ముందు చక్కగా అందరం ధ్యానానికి సిద్ధమవుదాం. ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకుందాం మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంతటి అద్భుతమైన సెక్షన్కి సహకరిస్తున్న అందరికీ అన్నింటికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్. చక్కగా అందరూ మీకోసం మీరు 30 నిమిషాలు కేటాయించుకొని ప్రశాంతమైన మనస్సుతో స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్షన్ అయిపోయే వరకు ధ్యానం నుంచి బయటికి రాకుండా జ్ఞానాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, అందరూ వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ 2 కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. మీ 2 కళ్ళను క్లోజ్ చేసుకోండి. దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఏకాగ్రతతో ప్రశాంతమైన మనస్సుతో సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్.
ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు కూడా ధ్యానం నుంచి బయటికి రాకండి. చక్కగా కళ్ళు రెండు క్లోజ్ చేసుకుని అలానే ఉండి, ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకండి. ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయము. ఊది మహిమ. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని యజమాని బాంద్రా అనిద్రారోగి బాలాజీ పాటిల్ నెవాస్కర్. సాయి పాము వలె కనిపించుట. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఇందులో బాబా రెండు విషయాలలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట కూడా చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును. ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారము గలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనెదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందురు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చెయ్యనేలా అందురు. సాయిబాబా గూర్చి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగెను. యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగు చేయుట శ్రేయస్కరమా? వారిట్లో ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములెక్కడా అని విమర్శించిరి. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుటకు అచటనే నిలిచిపోయిరి. అటువంటి రెండు ఉదాహరణలు ఈ దిగువన ఇచ్చుచున్నాము. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుణ్ణి ఆరాధించువాడు. విగ్రహారాధనమునకతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకొనుటకు షిరిడీకి పోవ నంగీకరించెను. కానీ బాబాకు నమస్కరించననియు వారికి దక్షిణ ఇవ్వననియు చెప్పెను. కాక ఈ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరూను శనివారము నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరిరి. వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెము దూరమున నున్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠము వలె నుండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను. శరీరము సంతోషముతో నొప్పొంగెను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పెదను? మిగులనాశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను.
వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరచిన వాడై బాబా పాదములకు నమస్కరించెను. ఉదయము ఒకసారి, మధ్యాహ్నము ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహాజని ఇచ్చెను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను, కానీ అతని స్నేహితుణ్ణి అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో, బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగెను, నేను నీతోనున్నాను, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను. నీవే బాబాని అడుగుము అని అతడు జవాబిచ్చెను. తన స్నేహితుడు ఏమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకా మహాజనీని అడుగగా, తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడనెను. బాబా, నీకిచ్చుటకు మనమున ఇష్టము లేకుండెను, కానా నిన్నడుగలేదు, కానీ ఇప్పుడు నీకిష్టమున్న ఎడల ఇవ్వవచ్చును అనెను. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయలు దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చెను. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహారూపముగా నిట్లు చెప్పెను. నీవు దానిని తీసివెయ్యుము, మనకు మధ్యనున్న అడ్డును తీసివెయ్యుము, అప్పుడు మనం ఒకరికొకరు ముఖాముఖి చూచుకొనగలము, కలుసుకొనగలము. పోవుటకు బాబా వారికి సెలవునిచ్చెను. ఆకాశము మేఘములతో కప్పి ఉన్నప్పటికీ వర్షము వచ్చెనేమోయను భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించెను. ఇద్దరూ సురక్షితముగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికి పోయి తలుపు తీయుసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను. తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడియుండును అని అదృష్టానుసారముగానవి చచ్చెను. 3వ దానిని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెననుకొనెను. కాకా మహాజని యజమాని టక్కర్ థామస్ జటాభాయ్ హైకోర్ట్ ఫ్లీడర్ నొక కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజరుగా పనిచేయుచుండెను. యజమానియు మేనేజరును అన్యోన్యముగా నుండేడివారు. కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట, కొన్ని దినములు అచుట నుండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగునవి టక్కరుకు తెలియను. కుతూహలము కోసము బాబాను పరీక్షించు ఆసక్తితో టక్కర్ కాకాతో హోళీ సెలవులలో షిరిడీకి పోవా నిశ్చయించుకొనెను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అనునది నిశ్చయముగా తెలియదు కనుక టక్కరు ఇంకొకరిని వెంట తీసుకొని వెళ్ళెను. ముగ్గురు కలిసి బయలుదేరిరి. బాబాకిచ్చుటకే కాకా 2 సేర్ల ఎండు ద్రాక్ష పండ్లు దారిలో కొనెను. వారు షిరిడీకి సరి అయిన వేళకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు పోయిరి. అప్పుడక్కడ బాబాసాహెబ్ తర్కట్ ఉండెను. టక్కర్ మీరెందుకు వచ్చితిరి అని తర్కట్ని అడిగెను. దర్శనము కొరకని తర్కట్ జవాబిచ్చెను. మహిమలేమైనా జరిగినయా అని టక్కర్ ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించునది తప్పక జరుగుననియు తర్కట్ చెప్పెను. కాకా బాబా పాదములకు నమస్కరించి
ఎండు ద్రాక్ష పండ్లను అర్పించెను. బాబా వారిని పంచిపెట్టుమని ఆజ్ఞాపించెను. టక్కరకు కొన్ని ద్రాక్షాలు దొరికెను. అతనికి అవి తినుటకిష్టము లేదు. ఎందుచేతనగా తన వైద్యుడు కడిగి శుభ్రపరిచని శుభ్రపరచనిదే ద్రాక్షాలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను. ఇప్పుడతనికి అది సమస్యగా తోచెను. తనను తనకు వానిని తినుటకు ఇష్టము లేదు. కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసుకొనెను. గింజలని ఏమి చెయ్యవలయునో తోచకుండెను. మసీదులో గింజలు ఉమ్మి వెయ్యుటకు జంకుచుండెను. తనకిష్టమునకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జోబులోనే వేసుకునెను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టము లేదని తెలియదా? బాబా వాని నేల బలవంతముగానిచ్చెను. ఈ ఆలోచన అతని మనస్సున తట్టగానే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లను ఇచ్చెను. అతడు వానిని తినలేదు. చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినమనెను. వారి ఆజ్ఞానుసారము తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగుల ఆశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదనుకొనెను. కాన అతనిపై ఈ అద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేని వానిగా మార్చివేసెను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కట్కెట్టి ద్రాక్షాలు దొరికినవి అని అడిగెను. గింజలతో నున్నవి దొరికెనని తర్కట్ చెప్పెను. టక్కర్ ఆశ్చర్యపడెను. తన యందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకివ్వమని అనుకునెను. అతని మనస్సునందు ఉన్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షాల పంపిణీ ప్రారంభింపవలెనని ఆజ్ఞాపించెను. ఈ నిదర్శనములతో టక్కర్ సంతృష్టి చెందెను. శ్యామ టక్కర్ను కాకా మహాజనిగా బాబాకు పరిచయము చేసెను. అందుకు బాబా ఇట్లు అనెను: అతడు ఎట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు కలరు. కాక ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను. తన మనోనిశ్చయము మరచి టక్కర్ బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను. మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకొనుటకై మసీదుకు పోయిరి. శ్యామ వారి పక్షమున మాట్లాడెను. బాబా ఇట్లు చెప్పదొడంగెను: ఒక చెంచల మనస్సు గల పెద్ద మనుష్యుడుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా నుండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటము పైన వేసుకుని అక్కడక్కడా తిరుగుచు మనశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను. ఒక్కొక్కప్పుడు భారములు అన్నియు వదిలివేయుచుండెను. మరొకప్పుడు వానిని మోయుచుండెను. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి, నేను నీకిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము. ఎందుకిట్లు భ్రమించెదవు? ఒకే చోటు నాశ్రయించుకొని నిలకడగా నుండుమని చెప్పితిని. వెంటనే టక్కర్ ఇది అంతయు తన గూర్చియే అని గ్రహించెను. కాకా కూడా తన వెంట రావెలననుకొనెను. కానీ కాకాకు అంత త్వరగా షిరిడీ విడుచుట కాజ్ఞ దొరుకునని
ఎవరూ అనుకొనలేదు. బాబా దానిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుటకు అనుజ్ఞనిచ్చెను. ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుట టక్కరికింకొక నిదర్శనము దొరికెను. బాబా కాకాను 15 రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకొని అతని అతనికిట్లని చెప్పెను. నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకొనినచో దానికి 10 రెట్లు ఇవ్వవలెను. నేనూరికే ఏమీ తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవ్వరినీ అడుగను. ఫకీరెవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనెను. ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చెయ్యువాడిచ్చునది ప్రస్తుతము విత్తనము నాటుట వంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవిచ్చియుంటేనే గాని నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలెననినచో దానిని ప్రస్తుతం ఇతరులకిచ్చుటే సరి అయిన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు విని టక్కర తన నిశ్చయమును మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీ వచ్చుట మేలైనదనుకొనెను. ఏలన అతని సంశయములన్నీయు తొలగెను. అతడెంతయో నేర్చుకొనెను. అటువంటి వారి విషయములలో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్నీ బాబాయే చేయుచున్నను దేని యందు అభిమానము ఉంచలేదు. ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించేడివారు కాదు. తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. బాంద్రా అనిద్ర రోగి. బాంద్రా నివాసి కాయస్థ ప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలా కాలము నిద్ర పట్టక బాధపడుచుండెను. నిద్రించుటకే నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నములో కనిపించి తీవ్రముగా తిట్టుచుండేడివారు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రియందు స్థిరునిగా చేయుచుండెను. స్థిరునిగా చేయుచుండెను. ప్రతిరోజు ఇట్లే జరుగుచుండెను. తిరిగి తను ఏమీ చేయలేకుంటెను. ఏమీ చేయుటకు కూడా తోచకుండెను. ఒకనాడతడు బాబా భక్తునితో నీ విషయము మాట్లాడెను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగు చేయునని అతడు సలహానిచ్చెను. అతడు వానికి కొంత ఊదిని ఇచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటిపై రాసుకొని మిగతా పొట్లమును తల కింద దిండుకు దిగువ పెట్టుకొనమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను.
సాయిబాబా పటమును తెచ్చి గోడపై వ్రేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారము నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను. బాలాజీ పాటిల్ నివాస్కర్. ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసెను. ఇతడు షిరిడీలో బాబా ఏ ఏ మార్గాల ద్వారా పోవుచుండెనో వానినన్నింటినీ తుడిచి శుభ్రము చేయుచుండెను. అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమాయి అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్ చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే దానినంతయు తెచ్చి బాబా కర్పితము చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకొనువాడు. ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేసెను. అతని తరువాత అతని కుమారుడు దానిని అవలంబించెను. ఊది ప్రభావము. ఒకనాడు బాలాజీ సంవత్సరీకము నాడు నెవాస్కర్ కుటుంబము వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నెవాస్కర్ భార్యకు సంశయము కలిగెను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకుము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయుము. వానిలో కొంచెము ఊది వేయుము. గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయుము. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవుటయే కాక ఇంకనూ చాలా మిగిలెను. తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితములు పొందవచ్చునని ఈ సంఘటన తెలుపుచున్నది. సాయి పాము వలె కనిపించుట. ఒకనాడు షిరిడీ నివాసి రఘు పాటిల్ నెవాసేలోనున్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టములోనికి బుసకొట్టుచూ దూరెను. అందులోని పశువులన్నీ భయపడి కదలజొచ్చెను. ఇంటిలోని వారందరూ భయపడిరి. కానీ బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చెనని భావించెను. ఏమియూ భయపడక గిన్నెతో పాటు తెచ్చి సర్పము ముందు పెట్టి ఇట్లనెను, బాబా ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందులకి అలజడి? మమ్ము భయపెట్టదలచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడిరి. వారికి ఏమీ చేయుటకు తోచకుండెను. కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయెను. ఎంత వెతికినను కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలుండిరి. బాబా దర్శనమునకై వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండేడి వారు. బాబా వారి కొరకు చీరలు, బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండెను. 35వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, ఈరోజు ఇదండి సెక్షన్. మరి క్లోజ్ చేసుకునే ముందు చక్కగా ఇంకొక నిమిషం పాటు ధ్యానాన్ని కంటిన్యూ చేసుకుందాం.
చివరి క్షణం చాలా ముఖ్యమైనది. ఇప్పటి వరకు మనం విన్న జ్ఞానాన్నంతా కూడా మనలో సంపూర్ణంగా నింపుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. చివరి క్షణం ఎరుకతో ఉందాం. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ఎలా అనిపించింది? చక్కగా మీ అనుభవాల్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లవ్ యూ. ఇంత అద్భుతంగా సెక్షన్ జరగటానికి సహకరించిన అందరికీ, అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.